నమస్తే అన్న, అందరికీ నమస్కారం. పనిగట్టుకొని కొంతమంది మనం చూసుకుంటే రెబల్ స్టార్ ప్రభాస్ అన్న యొక్క పరువునైతే తీస్తూ ఉన్నారు. భారతదేశంలో ఎటువంటి విపత్తులు వచ్చినా, ఎటువంటి కార్యక్రమాలు జరిగినా సరే కానీ ప్రభాస్ గారు 100 కోట్లు ఇచ్చారు, 50 కోట్లు ఇచ్చారని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. పనిగట్టుకొని ప్రచారం చేస్తూ ఆయన యొక్క పరువు అయితే తీస్తూ ఉన్నారు. కుంభమేళ అప్పుడు భోజనాలు ఉచితంగా పెడుతూ ఉన్నాడని చెప్పేసి, అలాగే అయోధ్య రామాలయం ప్రారంభించినప్పుడు ప్రభాస్ గారు 100 కోట్లు డబ్బిచ్చి ఉచిత భోజనాలు పెడుతూ ఉన్నాడని చెప్పేసి, రాజ్ అంటే ఇలా ఉండాలని చెప్పేసి చాలా వరకు అయితే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ గారి టీం ఏదైతే ఉందో ఖండించడం జరిగింది. తాజాగా మనం చూసుకుంటే ఫిష్ వెంకట్ తెలిసి ఉంటుంది కదా, కమీడియన్ మరియు విలన్ యాక్టర్ అన్నమాట. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన యొక్క ట్రీట్మెంట్ ఖర్చులకు అయ్యే ఖర్చును తానే భరిస్తామని చెప్పి హీరో ప్రభాస్ అసిస్టెంట్ అని ఫోన్ చేసినట్లు వెంకట్ కూతురు మీడియాకు తెలిపారు. కానీ ఇప్పుడు అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పేసి, అసలు అతడు ప్రభాస్ అసిస్టెంటా కాదా అని తెలియడం లేదని తెలిపారు. సహాయం అందిందనుకొని వేరే వాళ్ళు కూడా సహాయం చేసేందుకు ముందుకు రాలేదని చెప్పేసి వెంకట గారి కూతురు మనం చూసుకుంటే ఆవేదన వ్యక్తం చేసిందనమాట. ప్రతి ఒక్కసారి మనం చూసుకుంటే ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా సినీ రంగంలో మనం చూసుకుంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా కానీ, కష్టాల్లో ఉన్నా కానీ మనం చూసుకుంటే ప్రభాస్ సహాయం చేస్తూ ఉన్నాడు. అలాగే ఫిష్ వెంకట్ కూడా 50 లక్షల రూపాయల డబ్బు మొత్తం ఖర్చు నేనే భరాయిస్తానని చెప్పి వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రభాస్ గారి యొక్క టీం నుంచి ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది రాలేదన్నమాట. మరి పనిగట్టుకొని ప్రభాస్ అన్న పరువు ఎవరు తీస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు. ప్రభాస్ అన్న గారి టీం ఇప్పటికైనా స్పందించి ఇటువంటి వార్తల్లో నిజం ఉందా లేదా అని చెప్పేసి స్పష్టంగా అభిమానులకైతే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అభిమానుల్లో కూడా అయోమయం అయితే నెలకొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.